గట్ట కోరి పెద్ద పిల్లలు కోటాడు చెంగలి మారు పెద్ద పిల్లలు మాట్లాడితే గట్ల కలగల గలగల గంటతో తీసుకుంటా ఆ కలైన కడుపు వచ్చాకు తింటుంది సూపలైన కడుపు వచ్చాకు నమ్ముకుంటా నెల్లి కూర నెపము బొద్ది కూర భోజనము చెట్లు గుట్టలు ఆరు కళ్ళ పడితే కానీ కడుపు ఆకలి వారి వల్ల తెలవడం వల్ల తల్లి అడవిలో పోతా అంటే ఎర్రటి ఎండలు ఉగాది ఎండలు ఉప్పిపడ కొడుతున్నాయి దామర కొండపోయి ఎండలు దంచి కొడుతాయి ఎర్రటి ఎండల కొర్రమ్మ సందం ఈ తల్లి పోయే తొవ్వ లోపల అవలా చూడండి ఇప్పటికప్పటికంటారు అన్నం లేకపోతే మానవుడు వారం రోజులు బతకగలుగుతాడు కానీ నీళ్లు లేకపోతే మానవుడు నిమిషం బతకడు కడుపులు తలిపిల్లు కొడుతుంది నాలిక మా ఉల్లారిపోయింది ఆ తల్లి కళ్ళకు చీకట నడదామంటే నవ్వస్తలేదు ఆ తల్లి వచ్చే తొవ్వ లోపల ఒకటి కారణాల పుట్ట కంచెల మర్రి పుట్టినప్పుడు పుట్ట పుట్టినట్టు మర్రి పుట్టింది ఊడవుతోని మరి ఊడి వెళ్ళుకుంటూ పంగలతో మళ్ళీ పడా వృక్షం వృక్షం కాడికి వచ్చేవరకల్లా ఆ తల్లికి కాళ్ళకు మరకలు పడ్డాయి చెట్టు కింద అడ్డం పడిపోతుంది పోయమ్మా అపురూప సుందరిదేవి మర్రికి తూర్పు పాదం అడ్డం పడ్డది ఇదే చెట్టు కారణాల పుట్ట కంచెల్ల మర్రి పుట్టినప్పుడు చెట్టు పుట్టిన ఊడతో మరి ఊరు ఎలుపుతోటి ఉన్నది ఏద్ద మర్రి మంచి స్థావరమైన మర్రి పిల్లల మర్రి ఆ మర్రికి ఈ తూర్పు బాధ ఆడివిల్ల పడ్డదా ఆడివిల్ల సంగతి ఇక్కడ ఉన్నది ఈ తూర్పు బాధ ఆడివిల్ల వాడి ఈ సంగతి ఇక్కడ ఉండగా ఇదే మర్రికి పనవడి బాగానే ఒక అర్ణశీలపురి పట్టణాన్ని పరిపాలన చేసేటి రాజు పేరు అర్ణశీల మహారాజు అర్ణశీల మహారాజుకు పెళ్లి కాలేదు సవలచ్చ మంద సావిగాశ మంద దేవుని మంద దేవుని ఆవుల మంద ఉన్నది ఆయన ఆవుల మందను కాస్టోడు ఎవరు ఒక గొల్ల మల్లయ్య రోజు ఆవుల మందను కొట్టుకొని ఇక పొడి కొట్టుకుండా తింపుకుండా మేపుకుండా వస్తాడు అడవి లోపల ఆవుల మల్లయ్య ఆవులు ఏముకున్నది అడవి లోపల ఆవుల మంద వస్తుందో ఎర్ర జంగలాయ ఎర్ర ఎండ కొడుతుంది పట్టవాటి ఆవుల మంద ఏట ఉష్కకు ఎంపిక ఉన్నది కానీ గొల్లల్లా ఆవుల మందకు మాత్రం ఎంపికము లేదు ఆవుల మంద సవలచ్చ మంద సామిగాశ మంద దేవుని మంద దేవుని ఆవుల మంద ఈ చెట్టు కాడికి వస్తాను చెట్టు కాడికి వచ్చే వరకు చల్లని నీడ ఈ నీడకు ఎండాకాలం దినమయ్య ఆ పనవడి బాధ ఈ ఆవులన్నీ అన్నాయి పొడి కొట్టి ఆవులు వండుకున్నాయా తూర్పు బాధ ఈ అడవిలో పడ్డ సంగతి మల్లయ్య చూస్తలేడు ఆవులు వండుకున్న వల్ల పనవడి బాధ ఆవుల తోటబట్టి మాత్రమనగా మొదట్లా చెట్టు మొదట ఈ మల్లయ్య అన్నం తింటాడు ఆయన సంగతి అక్కడ ఉండగా అవ్వలాల చూడు చిన్నోని నెత్తి పెద్దోడు కొడితే పెద్దోని నెత్తి ఆ పెరుమల్ అంటే ఆ దేవుడే కొడతాడు ఆగో మానవునికి కొన్ని రోజులు కష్టము కొన్ని రోజులు సుఖం బండ్లే ఓడలే బండ్ల ఇద్దరు రాజే కింకరుడే రాజైతాడు మానవుడు లేనినాడు ఏడవరాదు ఉన్ననాడు మానవుడు నవ్వరాదు ఒక నెల లోపల మాత్రం అమావాస్య 15 రోజులు పూర్ణము 15 రోజులు అమావాస్య ఏమో చీకటి పూర్ణమేమో వెలుగన్నారమ్మా ఈ అటువంటి మాత్రం అనగా లోకాల శంకరుడు కళ్ళ చూసిండు అరే ఇచ్చటోడు ఈశ్వరుడు మన ప్రపంచం మీద చిన్న చీమ కూడా మనల్ని గుట్టానంటే శివుని ఆజ్ఞ తీసుకోవాలన్నట శివుని ఆజ్ఞ లేనిది చిన్న చీమన్న గుట్టది ఆగో లోకాల శంకరుడు పిరిగడ బండారు తీసి ఆవుల మంద మీదకి వచ్చాడు ఆవుల మంద సంతాన ఫలమని పుట్టంగా ఆవుల మంద లోపల ఒక కోల్లాయి మైలి కోల్లాయ మాత్రం కళ్ళ చూసింది గంగిటావు 13 ఏళ్ళు అవుతుంది ఈంత లేదు కడత లేదు గొడ్డుది అది మైలి గంగావుని ఎంబడి వాడి ఆగో ఆ కోడి కూడా ఎంబడి వాడు కోల్లాయ ఒక మైలి గంగావు ఎంబడి పడ్డది మైలి గంగావును గెలుగుతాంది ఆవుల మంద చుట్టూ తింపి ఒక్క కాడ దొరకబట్టి ఆవు మీద ఉరిమి వెళ్ళిపోతుంది కోల్లాయ ఆవు మీద ఉరిమి వెళ్ళిపోగా అది గొడ్డుట అవేనే 13 ఏళ్ళు అవుతుంది గొడ్డుది ఆ బిందు ఇంద్రియవరంగా బిందువరంగా ఆ గొడ్డుటావు కడుపులో ఇమిడి లేక గిర్ర తిరుగుతుంది మంద చుట్టూ ఆ మైలి గంగావు గిర్ర తిరిగి ఈ మర్రికి తూర్పు అదురికి వచ్చింది పిల్ల వండుకున్న కానే సిరసిర పంచికమ్ముడు అట్టే ఓ దేవుడు ఏముదల వారి తల్లి ఎట్టి మురుకురాలో
అప్పుడు ఈయన రాంగ లేచింది. అటు ఇటు చూసే వరకల్లా ఆవు మూత్రం పోతుంది. ఆవు మూత్రం పోతుంటే అయ్యో భగవంత, నా ప్రాణం నిలుపుకున్నదా అన్ని కావాలి, నీళ్ళు లేకపోతే నేను బతక, నా జీవనం పోతుందో ఏమోనని అడవిలో తిరిగిన ఆడి వెళ్ళ కాబట్టి నా ప్రాణం కాపాడుకున్నదా అన్ని కావన్నని అంతదండి శివుడే సిప్ప లోపల గంజి తాగిండు. శివుని కంటే నేను గొప్పదాన్నా అని ఇక గంగా వేడి కన్నా ఉరిగట్టదో ఆవు మూత్రం శిలశిల పోతంటే శిలశిల పోసే మూత్రానికి దోషుడు తాపింది. ఈ మూత్రం తాగుతా నా ప్రాణం నిలుపుకుంటున్నా అని ఒక్క దోషుడు తాగబట్టే పవరారా, రెండు దోషులు తాగుతుంది ఓ దేవుడా. ముదముతోటి మూడో దోషుడు ఆవు మూత్రానికి తాపంగా ఆ కోయిలాగా ఉరిమిన బిందు అనేది దాని గర్భాన్ని ఇవ్వలేక కొట్టుదేనాయే. ఆ మూత్రం లోపల కోయిలాగా పోయేటువంటి మైలి గంగావు అయ్యే సంతాన బలము ఆ మూత్రం లోపల తల్లి దోసిట్ల గట్ట తీరా ఓ దేవుడు, వారి తల్లి ఎట్టు మురుకురాలు, మూడో దోషుడు తాగిక ఆ మూత్రం లోపల వేన బిందు తన్న తల్లి కడుపు లోపల మొలక మొలుస్తుంది. ఆ పోయ్య సంతాన పరమ పురూప సుందరి గర్భాన పెరుగుతుంది. కడుపు లోపల మాత్రం అనగా అటువంటి మాత్రం పిండం మొలకై మొలుస్తున్నది. ఆ తల్లికి ఎవరికి నా ప్రాణం అయితే లేచింది అనుకొని లేచింది. ఈ ఆవుల వల్లయ్య ఆవుల కొట్టుకొని మన సంతాన వాడెళ్ళి పోయినాక ఈ ఆవుల మంది ఎంబడి నేను పోతా, అగో ఎక్కడికి అన్నయ్య ఆవుల మంది ఎక్కడికి పోతుందో అక్కడికి నేను పోతానని ఆ ఊరును ఎంకులాడుకుంటా ఆవుల మంది ఎంబడికి తల్లి ఎప్పుడు వస్తున్నదో. అమ్మలాలు చూడండి, వెనకడి కాలమే సత్యకాలం, వెనకడి కాలం లోపల పుణ్యాన పునీతులకు 9 గడియల్లనే గర్భము దాల్చదాట. ఈ కాలం పాపము కాలం కాబట్టి పాపాన 9 నెలలు మొత్తన్నం మనము. కడుపు లోపల మాత్రం ఆవు పోయే సంతాన బలం గర్భాన్ని ఎప్పుడు పడ్డది, ఏకుల గుళ్ళోనే పొట్ట ఏర్పడుతుంది. ఆ తల్లికి గడియాది గడిలో ఒక గడియల్లో ఒకరింతలు అవుతుంది, 2 గడియలు రెంటాయి పిండ, 3 గడియల్లో ముద్దమిడం అవుతుంది, 5 గడియల్లో ఆవుసులు పోతున్నది, 9 గడియల గర్భవతి అవుతుంది అపురూప. అది ఆ చెడు తొవ్వ లోపల పొన్న పొడుగైన పునాది వృక్షం కింద అడ్డం పడ్డదో. ఓ అమ్మలారా, పచ్చనరాలు ఏర్పడుతుంది, కాలు రెక్కలు సన్నమవుతుంది, భర్తగా అటువంటి మాత్రం అనగా బొత్త పొన్న పచ్చ నరములు ఏర్పడంగా దుబురు ఎంటికలు దువ్వరాదు ముడువరాదు సిక్కులు జప్పనడమ సిక్కముడిచింది ఆ తల్లి. పచ్చి బేలంత రూపం రాంగా వారి తల్లి పొట్టాల పసిలేగా అన్న తల్లి పొట్టాల పసిలేగా ముట్టాలి ఎక్కుకుంటా నేను ఉడితే ఉడికిడి పిండవు నన్నే అందరూ కాలుకుంటా నేను ఉడితే కొట్టి పిండవు నన్నే అందరూ అందరూ వచ్చిన సమర్గతే మహిళ పిండము నన్నే అందరూ అన్న తల్లి సూత్రాలు ఎక్కులాడి ఎడవాసేది చిరికెనేలు పూర్ణ వచ్చి బరబర కొట్టారు పలగాజీరి పంతుల పాసిలేగా రామరాము నాలుగాళ్ళ నంది బయట పడుతున్నదే. గాళ్ళు పెట్టుకొని ఒక్క పసి లేక ఆవు పుట్టే పిల్ల కన్న తల్లి కడుపులకెళ్ళి 4 గాళ్ళ నంది బయట పడ్డది. అవ్వలాల చూడండి, తొలసూరు కాంత తొలి గర్భవతి అంటే ఆడోళ్ళ ప్రాణం ఉండేద్దరు పోయేద్దరు. తొలసూరు కాన్పప్పుడు తొలసూరు కాన్పు ఎల్లదీసిన ఆడిది మళ్ళీ జన్మమెత్తినట్టే. ఆ తల్లి తన గుండెకు తన తాత్పర్యం తెచ్చుకొని తన మూర్ఛ తను తెలుపుకొని అటు ఇటు చూసేవరకల్లా కళ్ళ కాడ రక్తపు మడుగులల్లా 4 గాళ్ళు పిలపిలదనుకుంటా పసిలేగా ఉన్నదే. అయ్యో భగవంత, ఆవు కడుపుల ఉప్పల మాత్రం ఆవు పిల్ల ఉట్టాలి, మేక కడుపు లోపల మేక పిల్ల ఉట్టాలి, గొర్రె కడుపు లోపల గొర్రె పిల్ల ఉట్టాలి, మానవుని కడుపు లోపల మానవుడు మానవురాలో జన్మించాలి. గాని నేను మానవురాలు నేంది, నా కడుపులో 4 గాళ్ళ నంది ఉట్టడం ఏమిటి? నాకు ముఖవాసన తెలియదు, నాకు పెళ్లి కాలేదు, నాకు భర్త రూపమే తెలియదు, నాకు గర్భం అయ్యిందంటే ఒకవేళ అయినా
ఈ అడవి లోపల నాకు 4 కాళ్ళ నంది పుట్టింది ఎందిరా దేవుడా నీ గుడి గుండంగాను నీ గుళ్ళె పోరవయ్యవో సర్వేశ్వర అందరిని ఒక్క చూపు చూడ ఒక్క తల్లి కడుపులో పుట్టిన అన్నదమ్ములను ఒక్క తీరు రాత రాయవురా నాకు భర్తే లేడి 4 కాళ్ళ నంది నా కడుపులు ఎట్ట పుట్టిందిరో భగవంతుడా అయ్యరామ పరందామ వైకుంఠ పిల్లను పోతే నేను బలి పిల్లనే శంకరా నువ్వు ఏ చెట్టు పెట్టినవో నా కడుపులో ఈ పదిలే ఎట్ట ఉంటుంది పదిలేగను పట్టుకొని నేను ఏడి పోతా ఏడ బతుకుతా ఈ పదిలేగ మీద మన్నువాడ దీని ప్రాణం ముందుగా తీస్తా నా ప్రాణం కనుక తీసుకుంటా అని 4 కాళ్ళ పదిలేగను తల్లి చేతులు పట్టినా 4 కాళ్ళ పదిలేగ దీన్ని బండ కొట్టి దీన్ని చంపుతా తర్వాత నేను చస్తా ఈ పదిలేగను పట్టుకొని 16 మీద పోతే ఇచ్చేది పోతుంది నా మానం పోతుంది అని గిర్ర గిర్రా నింపినాదిరా వంట చేసి బండకేసి కొట్టబోయే వరకల్లా ఆకాశం అదురుతున్నది భూదేవత బుగ్గటిల్లుతున్నది నాగలోకము నాట్యం చేస్తున్నది అతల ఇతల వసాతల మహతల వచ్చతల 7 14 లోకాలను పరిపాలన చేసేది ఎండికొండ కైలాసపతి శంకర్ దేవుడు కళ్ళ చూస్తున్నాడే దేవుడు కళ్ళ చూసి అయ్యో బిడ్డ శనమైతే పసిలేక ప్రాణం తీతో బిడ్డో పసిలేక తోటి నీ చరిత్ర నడిచేది ఉన్నదమ్మా పసిలేక ప్రాణం తీసిన వరకు నీ ప్రాణం పోతుంది నీ ప్రాణం పోతే పసిలేక ప్రాణం పోతే ఈ కథ ఇక్కడికే సంపూర్ణమైపోతుంది అని లోకాల శంకరుడు పుట్టు అంటే ఒక్క గొల్ల తాత అవతారం ఎత్తిండు అటువంటి మాత్రం 7 మేకల దొరకబట్టిండు మేకలు గాయించుకున్నాడు మేకలు పట్టుకొని గుళ్ళ తాత అవతారం ఎత్తింది నీ అలిని అక్క నేను గొల్లని రా కోరిక అని కొల్ల తాత అవతారం ఎత్తుకొని టర్ర అనుకుంటా మేకల పట్టుకొని అని మేకలు కాదుకుంటా అడిగి పడుతున్నాడా ఎట్లస్తాడు నెత్తికి రుమాల చెప్పట్టున్నాడు చేతుల కట్టే కాళ్ళకు చెప్పులు కొల్లావారమే 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 డబ్బొక్కడి నెత్తికి రుమాలు చేతుల కట్టే కాళ్ళకు చెప్పులు కొల్లావారమే కొల్లావారమే వచ్చిందే
అనవరకల్లా అయ్యా గొల్ల తాత మీరెవరయ్యా ఈ 4 గాళ్ళ నందిని చంపుతాడే బిడ్డ ఆగు ఆ పసిలేక ప్రాణం తీస్తే ఆ పసిలేక చస్తే నీకు మళ్ళా దొరుకుతుందా అని పిచ్చిదా పసిలేకని చంపుతాను ఎందుకు వరకు చంపుతాను అంటే అయ్యా జరిగిన చరిత్రకి ఇది నా కడుపు లోపల నేను మానవురాలు కడుపు లోపల మానవురాలు పుట్టాలి మానవుడు పుట్టాలి ఆవు కడుపులో ఆవు పుట్టాలి మేక కడుపులో మేక పిల్ల పుట్టాలి నేను మానవురాలు లేని నా కడుపు లోపల పసిలేక పుట్టుడేందా చంపుతా నేను చస్తా అనవరకల్లా అది బిడ్డ ఆ పసిలేకను పుడమార్చి నీకు ఒక్క పసి కొడుకును ఇస్తా మరి తీసుకుని సాదుకుంటావు బిడ్డ అంటే అయ్యా దానికి ఏం పర్వాలేదు నీకు దండం పెడతా అని అనవరకల్లా తల్లి ఆ లోకాల శంకరుడు పిరికడ వండారి తీసిండు కానీ ఒక్క ముచ్చట బిడ్డ ఇక్కడ అగ్గున్నది పట్టుకరాపోయి సుట్ట తాగుతున్నాడు ముసలైన అవుతారు సరే అయ్యా అన్నది ఆ తల్లి మాత్రం ఆ పసిలేగా వారేసి ఇక సుట్ట తాగుతానన్న వాళ్ళు అగ్గి తెస్తానని అటేటు పోయే వరకల్లా పిరికడ వండారి పట్టిండు మీద కొట్టి 4 మీద 4 అక్షరాలు ఏమంటారు రాస్తాడు ఓ దేవా పుట్టు అంటే పసిలేక 4 కాళ్ళ నంది పొడవారి ఒక్క పసి కొడుకై పుట్టిండు పసి కొడుకును పుట్టించిండు 4 గుంజిండు బెస్తడు 4 బయటికి గుంజి 4 మీద ఈ పిలగాడు మాత్రం గోవు వరాన పుట్టిండు పిలగాని పేరు గోవశేల మహారాజు గోవు వరాన పుట్టిండు గోవశేల మహారాజు అని ఆ పిలగాడు 4 మీద 4 అక్షరములు రాసిండు 4 మీద 4 అక్షరాలు రాసి పుట్టు అంటే మేకలు దన్నుకొని మతాన మాయమై ఎండి కొండల్లో పుట్టింది ఎండి కొండల లోకాల శంకరుడు సంగతి ఉండంగా అడవిలో నా పిల్లరా సుట్టగక్కి పట్టుకొని చెట్టు గాడికి కత్తదా చెట్టు గాడి కత్తదో చెట్టు గాడా పసిలేగా లేదురా పసిలేగా లేదు పసి పిల్లగాడు చెవు అని చెవు కూతురు పెడతాడు పిల్లగాని 4 మీద ఎర్రటి అక్షరాలు అల్ల పడతాను ఓ బిడ్డ వీళ్ళు ఎవరో కాదు నీ పసి లేగని పొడమార్చి పసి పిల్లగాన్ని తయారు చేసి ఇచ్చిన నేను లోకాల శంకరుని బిడ్డ ఇగో నీకు పసి కొడుకుని ఇస్తున్న బిడ్డ సాగుపోయి పిల్లగాని పేరు గోవశేల మహారాజని రాసిండు 4 మీద తల్లి కొడుకును ఎత్తుకున్నదా అల్లారు కొడుకును ఎంత ఇంత కొడుకును పట్టుకొని అదే అడిగి లోపల నర్ర చెంగట్లా కూర చెంగట్లా అట్లా కొన్ని రోజులు గడవా ఈ కొడుకును పట్టుకొని అరుణాచలపురి పట్నం వచ్చిందిలా అరుణాచలపురి పట్నం వచ్చింది అరుణాచలపురి పట్నం ఆవుల మంద లేదా ఆవులను ఆ దొడ్డి కాడ ఉన్న ఆ దొడ్డిని చూసింది ఈ దొడ్డే నా స్థావరం అని దొడ్డి లోపల పెండవారేసే బందుకు ఆ తల్లి ఆ దొడ్డి లోపల ఒక్క స్థావరం తయారు చేసుకొని ఈ దొడ్డే ఇక పిల్లగాని సాదుకుంటాను పిల్లగాడు దొడ్డి ఉన్నాడా పిల్లగాని దొడ్డి సాత్తా అంటే అదే ఊరు లోపల అట వచ్చి మాత్రం అడక తింటాను పొద్దుగాల పోతాను అవ్వ నేను కూర్చోదానికి ఇక్కడ అన్నం పెట్టు అని ఆ అన్నం అడకచ్చుకుంటాను అదే తొట్టి అటువంటి ఆవుల మంద కన్ను సాదుకుంటాను పిల్లగా సాయంత్రం పోతాను సన్న కవలి కట్టాను అవ్వ నీకు దండం పెడతానని పసిపిల్లలు నేను పచ్చి బాలంతానని పాలు అడకచ్చుకుంటాను గొల్లుల దగ్గరికి పోయి పెరుగు అడకచ్చుకుంటాను తింటాను సాదుకుంటాను ఆ పసిగుడ్డుని ఇంత వారుడు 6 నెలల పిల్లడైతాడు గోవశేల మహారాజు 6 నెలల పిల్లడైతాండే కాదు దేవి నాటి దినము నాడు వరుస నాయమనాడు తొట్టల్ల పిల్లగాన్ని వండబెట్టింది అవు నా పిల్లగానికి పాలకు పాలైపోయినాయి అని గొల్లొల్ల వాడపొట్టి పోతా అని ఆ తల్లి మాత్రం అనగా పాలు అడకచ్చుకుంటానని వాడబెండలెల్లుకుంటా ఆ తల్లి మాత్రం అనగా అదే అరుణాచలపురి పట్టం లోపల నడి ఊరు ఒడ్డు షావడి కచ్చిరి మీద రాజు అరుణాచల మహారాజు కూర్చోన్నాడు కచ్చిరి ముందడికి వెళ్ళి ఆడివిల్ల పోతాందే తిరగాడుంటేనేమో ఇది పసి
పిల్లగాడిని పచ్చివిల్ల తల్లి పెళ్ళైన ఆడదానే ఆ రాదు అనుకో చేతుల పిల్లగాడినేమో అక్కడ తొట్టి ఉయ్యాలలో వండబెట్టింది అక్కడ నిద్రపోయిన పిల్లగాని కోసం పాలెంకులాడుకత్తమే పాల గురించి తిరుగుతుంది అడవిలో కచ్చిరి మీద ఉన్నోడు పిల్లగాడు వర్ణశీల మహారాజు 20 ఏళ్ళ వీరపుత్రుడు పుల్లని కళ్ళం కూడా పోతాను చూస్తే చుట్టుకోలు ఉన్నది పిల్ల మాత్రం ఎంత ముద్దుకున్నది 66 వర్షరేఖలు 33 చంద్రరేఖలు పంచపౌడంబు తీగచ్చ బంగారు ఛాయ పొడిసేటి చంద్రుడు నువ్వు ఒడవకు నేను వస్తానన్నట్టు పొడిసేటి సూర్య బింబమా నువ్వు ఒడవకు నీకంటే నేనే ఉదయించుతాను అన్నట్టు అందంగా గల్లబడతాను ఈ పిల్లతోటి నేను పెళ్లి చేసుకొని సంసారం ఎత్తానన్నాడు వర్ణశీలుడు దబ 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 ఆడి పిల్ల వేడిగా చెడు మరి ఎట్లా ఏమిటయ్యా రాజవర్యా ఆ కచ్చరి మీద కూర్చున్నా ఏనాడు కరణశీల మహారాజు వాడి వీళ్ళని ఏనాడు కళ్ళ చూసిండు సూర్యుడాన్ని వడకు నేను పడతా చంద్రుడాన్ని వడకు నేను పడతా సూర్యచంద్ర రాజులకు అనుకున్నది కానీ ఆడవిళ్ళకు వంకలేకపోయినా కచ్చరి మీద కూర్చున్న రాజు దిగుమల్ల కచ్చేరు దిగిండు ఆడవిళ్ళకి అడ్డం వచ్చిండు అమ్మా మీది ఏ ఊరు మీది ఏ రాజ్యం ఉన్నది ఈ ఊరి లోపల నిన్ను చూడలేదు నేను అయ్యా నా పేరు మాత్రం అనగా అపురూప సుందరి దేవి అయ్యా నాకు దిక్కు లేదు నాకు దీవు లేదు నాకు అవ్వలేదు బువ్వ లేదు నాకు ఆయి లేదు బాయి ఇదే ఊరు లోపల పుచ్చగలదాన్ని ఇక్కడ అడగతిక్కడ నాకు కొడుకున్నాడు అయ్యా నీకు కొడుకున్నాడు అవ్వలేదు అయ్యలేదు నీ గర్భాన కొడుకున్నాడు అంటాను కొడుకుంటే నీకు పెళ్లి కావాలి పెళ్లి అయితే నీ మెడ లోపల మాంగళ్యం ఉండాలి కాలుకు మట్టెలు ఉండాలి నొట్టికి బొట్టు ఉండాలి శిఖ లోపల పువ్వులు ఉండాలి ఇవన్నీ ఎవిలేవు నీ కొడుకు ఎట్లున్నాడు అయ్యా నాకు అడవి లోపల మాత్రం ఆవు మూత్రం తాగినందుకు నా గర్భసాన కొడుకు పుట్టిండు అయ్యా ఆవు మూత్రం తాగితే కొడుకు పుడతాడా ఆవు మూత్రం తాగితే కొడుకు పుడతాడు ఎక్కడన్నా ఈ మాట నేను నమ్మ కావాలంటే నా కొడుకు మీ ఆవుల కొట్టం లోపల ఉన్నాడు కావాలంటే పోయి చూసిరమ్మను అన్నప్పుడు చూసినవా ఆ రాజు చూడు ఏనాడు చూసినవా చెవన్న నువ్వు ఏనాడు వెళ్ళగొట్టింది ఆవుల కొట్టం లోపల పిల్లగాడు ఉన్నాడు చూసిరాపమన్నప్పుడు ఆ తొట్టె లోపల వండుకున్న పిల్లగాడు చూసినవా ఏనాడు లేచిండు పిల్లగాడు ఆ యొక్క బంగారు తొట్టె లోపల తొట్టెలకెళ్ళి జారి కింద పడి అంబాడే పిల్లగాడు అంబాడుకుంటా గొడ్ల కొట్టం లోపల ఈ గొడ్ల కాళ్ళ కిందకి వెళ్ళిపోయిండు ఏనొచ్చే వాళ్ళు ఎనుకకు మరి వచ్చిండు అయ్యా రాజా ఏనాడు చూసినవా అక్కడ పిల్లగాడు లేడు అబద్ధం ఆడుతాను అన్నప్పుడు రాజు చూసినవా ఏనాడు కరణశీల మహారాజు వాడి వీళ్ళని కళ్ళ చూసిండు వాడు ఈ వాడి రోజు లోపల కొడుకున్నాడని అబద్ధం ఆడినవు నాకు నీతోటి ప్రేమయ్యా నిన్ను ప్రేమతోటి పెళ్ళాడతా కళ్ళతోటి కళ్యాణం ఆడతానంటే అప్పుడు ఆ అడవిలో ఏమన్నదాట నన్ను ముట్టబోకు నన్ను పట్టబోకు నేను సత్యవంతురాలను గుణవంతురాలను నా కొడుకున్నాడు అన్నప్పుడు లేదు నీ మాట నమ్మేది లేదని చెప్పి గొరా గుంజుకొని వెళ్ళిపోయి 7 అంతరాల మాల మీద చీకటి బందికాల లోపల వేసి కొట్టం లోపల ఏనాడు ఆవుల కాళ్ళ కిందికి వెళ్ళిపోయినప్పుడు ఆ గొల్ల మల్ల ఏనాడు చూసినవా ఇప్పుడే ఎగిరంగా వెళ్ళిపోయి ఆవుల కొట్టుకొని వెళ్ళిపోతానా అని ఆవుల కాడికి వచ్చే వరకు ఈ పిల్లగాడు చూసినవా క్యావు కూతురు ఎత్తాను ఆ గొల్ల మల్లయ్యకు తన గర్భాన కొడుకులు లేరు బిడ్డలు లేరు నమ్మా బిడ్డలు లేకపోతే దేవుడిచ్చిన కొడుకు కాబట్టి ఈ కొడుకును నేను సాదుకుంటా ఈ కొడుకును నేను పెంచుకుంటానని ఆ కొడుకును ఎత్తుకొని ధనాదాని గొల్ల మల్లమ్మ వేడికెళ్ళి వచ్చిండు